హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. ఈ సండే మీరేం స్పెషల్ ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. మేమైతే రాగి సంగటి, నాటుకోడి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మా పిల్లలకి కావచ్చు, మా వారికి చాలా ఇష్టం అనమాట. చాలా ఇష్టంగా తింటారండి. ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది కదా! ముందుగా అయితే సంగటినైతే ప్రిపేర్ చేసేసుకుందామండి. ముందుగా నీట్‌గా వాష్ చేసేసుకొని బియ్యంలో వాటర్ అయితే పోసేసుకుందాం. ఎసరు పోసి పెట్టేసుకుందాము. ఎసరు ఇన్ని అని ఏం లేదండి. కొంచెం ఎక్కువైనా పర్లేదనమాట. మళ్ళీ మనం తీసి పక్కన పెట్టేసేసుకోవచ్చండి ఎసరు. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లోనే పెట్టేసేసుకొని పొంగొచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్‌లోనే ఉంచుకుందామండి స్టవ్‌ని. ఈ విధంగా ఎసరొచ్చిన తర్వాత ఒక గిన్నెతో అయితే తీసి పక్కన పెట్టేసుకుందామండి. మనకి సంగటి మళ్ళీ గట్టిగా అయింది అన్నట్టు అనిపిస్తే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. రాగి పిండి వేయకముందే వేసి కలుపుకోవచ్చనమాట. మనకి ఇంక అంతటితో సరిపోయిందనుకుంటే ఎసరు పోయాల్సినంత అవసరం లేదండి. మా అత్తమ్మ అలానే చేస్తారనమాట. ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత గిన్నెతో అయితే తీసి పక్కన పెడతారండి. మళ్ళీ మనకి మొత్తం అంతా రైస్ అంతా ఉడికిన తర్వాత గట్టిగా అయింది అనుకుంటే ఆ ఎసరిని మళ్ళీ యాడ్ చేస్తారనమాట. లేకుంటే కరెక్ట్‌గా మనకి ఆ మెజర్‌మెంట్‌లో సరిపోయిందంటే పోయాల్సిన అవసరం లేదు. మనకి ఎసరు తీసినాక కరెక్ట్‌గా సరిపోయిందండి. ఎసరు పోయాల్సిన అవసరం లేదనమాట. ఒక బౌలు రాగిపిండి అయితే పోసేసుకుందామండి. రాగిపిండి కూడా అంతా ఇంత అని ఏం లేదు. మన ఇష్టం అండి. ఎక్కువ వేసుకున్న హెల్త్‌కి చాలా మంచిదనమాట రాగిపిండి. మా పిల్లలు కూడా అడిగి మరీ చేయించుకుంటారండి. అంత ఇష్టంగా తింటారనమాట. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా రెగ్యులర్‌గా గెలుక్కుంటూ ఉంటారండి సంగటి. మా మావయ్యకి ఇష్టం అనేసి. ఆఫ్టర్‌నూన్ చేయకపోతే నైట్ టైమ్‌లో అయినా కంపల్సరీ చేయాల్సిందేననమాట. ఇంక నేనైతే పప్పు గుత్తితో అయితే గెలుకుతున్నానండి. తెడ్డయితే లేదనమాట. ఈసారి ఊరికెళ్ళినప్పుడు కంపల్సరీ తెచ్చుకోవాలి. మా వారు 2 వారాలకు ఒకసారైనా గానీ రాగి సంగటి అయితే ప్రిపేర్ చేయమని అడుగుతూ ఉంటారనమాట. మా పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. ఇంక వాళ్ళ నానమ్మ వాళ్ళ దగ్గర అలవాటయింది కాబట్టి ఊరి దగ్గరున్నప్పుడు అడుగుతూ ఉంటారనమాట. ఇంక ఫైనల్‌గా సంగటయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నాటుకోడి కర్రీ అయితే రెడీ చేద్దామండి. కూరని ముందుగా నీట్‌గా వాష్ చేసేసుకొని జాలి బౌల్‌లో అయితే వేసేసి పెట్టేసుకున్నామనమాట. ఒక కోడిని కట్ చేయించుకొని ఇద్దరైతే తీసుకున్నారనమాట. ఇంక మేము ఏరే అన్న వాళ్ళైతే తీసుకున్నారండి. ఇంగిప్పుడు కడాయి పెట్టేసేసుకొని ఒక 3 స్పూన్ల వరకైతే ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసుకుందామండి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఆనియన్స్‌నైతే తీసుకున్నాను. 2 పెద్ద సైజు ఆనియన్స్‌ని ఒక 2 రెమ్మల కరివేపాకైతే వేసుకుందాము. మనకి ఏ నాన్ వెజ్ కర్రీస్‌కైనా ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయితేనే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఫిష్ కర్రీ కావచ్చు, మటన్ కర్రీ, చికెన్ కావచ్చు ఏదైనా కానీ మనకి త్వరగా కలర్ చేంజ్ అయ్యేదాని కోసం తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము. మళ్ళీ చూసి వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి కదండీ! ఇప్పుడే ఫ్రెష్‌గా ఆడిచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నాన్ వెజ్ కర్రీస్‌లోకి ఎప్పుడైనా గానీ మనం ఫ్రెష్‌గా వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇట్లా నాటుకోడి కర్రీలోకి, మటన్ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్‌గా వేసామంటే స్మెల్ బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇంక ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అడుగంటుతుంది కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. అందుకోసం అనేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటాలని సన్నగా చాప్ చేసుకొని వేసేసుకుందామండి. మనకి గ్రేవీ కావాలి కదా! సంగట్లోకి. గ్రేవీ ఉంటే బావుంటుందండి. ముక్కలతో పాటు గ్రేవీ కూడా అంతే ఇంపార్టెంటు. ఇక్కడ 2 పెద్ద సైజు టమాటాలనైతే తీసుకున్నానండి. సన్నగా ఈ విధంగా చాప్ చేసేసుకొని వేసేసుకుందాము. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని టమాటాలను కూడా బాగా ఫ్రై చేసేసుకుందామండి. అందులో ఇవి పండు టమాటాలు కాబట్టి త్వరగానే కుక్ అయిపోతాయి. ఇబ్బంది ఏమి అవసరం లేదు. ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట. ఈ విధంగా మొత్తం అంతా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని బాగా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ఆల్మోస్ట్ టమాటాలు కూడా ఫ్రై అయిపోయాయన్నమాట. ఇప్పుడు నీట్‌గా వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకుందామండి. చికెన్ పీసులు కూడా వేసేసుకొని ఇంతకుముందు మనం సాల్ట్ వేసుకున్నాం కదా! చూసి వేసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు స్పైసీస్ అయితే యాడ్ చేసుకుందాము. తగినంత పసుపు, మన స్పైసీ తగ్గట్టు కారం కూడా వేసేసుకుందామండి. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని, ఒక స్పూన్ వరకు పసుపు వేసేసుకొని, నాన్ వెజ్ కర్రీస్‌లో పసుపు ఎక్కువ వేసుకుంటేనే బావుంటుందండి. ఇప్పుడు మన స్పైసీ తగ్గట్టు కారం అండి. కారం అంతా ఇంత అని ఏముండదు. మన స్పైసీ ఎంత పడతామో అంత కారం వేసేసుకుంటే సరిపోతుంది. కారం వేసేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ అయితే ఇప్పుడే పోయాల్సిన అవసరం లేదండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉప్పు, కారం, పసుపు మొత్తం కూడా ఆ చికెన్‌కి పట్టేటట్టు మూత అయితే పెట్టేసేసుకుందాము. అప్పుడు ఉప్పు, కారాలన్నీ కూడా బాగా మ్యాగ్నెట్ అయిపోయి ఆ కర్రీకి అనేది పడుతుందనమాట. అప్పుడు బావుంటుందండి. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఉప్పు, కారము, పసుపు మొత్తం అన్నీ కూడా బాగా కలిసిపోయేటట్టుగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గిచ్చేసేసుకుందామండి. ఈ విధంగా మూత పెట్టేసేసుకొని ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. చూసారు కదా! వాటర్ అంతా వచ్చేస్తాయన్నమాట బయటికి వచ్చేసి ఈ విధంగా బాగా ముక్కకైతే బాగా పడుతుందండి. కారము, పసుపు మనం ఏ మసాలా వేసినా అంతా కూడా ముక్కకైతే బాగా పడుతుందనమాట. ఇది ఇప్పుడు నాటుకోడి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే యాడ్ చేయాలండి. అందులోను ఇది కొంచెం ముదరదంట అండి. అందుకోసం అనేసి వాటర్ యాడ్ చేసి ఇట్లాగా మనకి ఏమైనా ముదిరి మటన్ కానివ్వండి, చికెను ఉడకకుండా ఉంటాయి కదండీ! వాటికైతే ఒక
టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇవాళ. మనకి ఇట్లాగా చికెన్ కానివ్వండి, మటను ఉడకనప్పుడు థమ్స్ అప్ పోస్తూ ఉంటాము రెగ్యులర్‌గా ఎప్పుడైనా గానీ. అది అందరికి తెలిసిన టిప్పే. మా అత్తమ్మ అయితే ఎప్పుడైనా మటన్ కానివ్వండి, ఈ విధంగా చికెన్ గూడా నాటుకోళ్ళు ముదిరి ఉంటాయి కదా! మనకి ఊర్లల్లో అవి ఉడకకుండా ఉంటే టెంకాయ చిప్పేస్తారండి. మనకి ఇంట్లో టెంకాయలు కొట్టిన తర్వాత చిప్పలొస్తాయి కదా! అది నీట్‌గా వాష్ చేసి కర్రీలో వేస్తారనమాట. ముక్క త్వరగా ఉడికిపోతుందండి. నాకైతే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిచ్చింది. నేను ఇది కొంచెం ముదరదని చెప్పారనమాట మా వారు. అందుకోసం టెంకాయ చిప్పయితే వేశాను. ఇంక ఈ విధంగా ఒక 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ అయితే యాడ్ చేశానండి ఇప్పుడు. ధనియా పౌడర్ యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత, ఇప్పుడు ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా గూడా వేసేసుకుందామండి. కొబ్బరి చిప్పేసేపాటికి నిజంగా అసలు భలే నేనైతే షాక్ అయ్యానండి. త్వరగా కుక్ అయిపోయిందనమాట ముదరిదైనా కూడా. త్వరగా ఉడికిపోయిందండి ముక్క. మా అత్తమ్మ చెప్పారనమాట ఈ ట్రిక్ నాకు. బాగా యూజ్ అయిందండి. ఇంక ఈ విధంగా చికెన్ మసాలా అంతా వేసేసిన తర్వాత బాగా గ్రేవీ అయితే దగ్గర పడిందండి. ఇంక ఫైనల్‌గా అయితే కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. చూసారు గదా! గుమగుమలాడే నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతండి సింపుల్‌గా మన నేటివిటీకి తగ్గట్టుగా అసలుకు మనం విలేజ్‌లో ఏ విధంగా చేసుకుంటామో, ఆ టేస్ట్‌ని మిస్ అవ్వకుండా రాగి సంగటి, నాటుకోడి కర్రీననేది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ సండే రోజున పిల్లలు కావచ్చు, మనమైనా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసేయొచ్చు. చూసారు కదా! ఫైనల్‌గా మనకంత పలచగా లేకుండా, అంత థిక్‌గా లేకుండా నాటుకోడి గ్రేవీ అనేది రెడీ అయిపోయిందనమాట. మనకి సంగట్లోకైనా, రైస్‌లోకైనా, దేంట్లోకైనా చపాతీ, ఈవెన్ దోసలోకైనా సూపర్‌గుంటుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే. ఇంక ఫైనల్‌గా అయితే సంగటి రెడీ అయిపోయింది. నాటుకోడి కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఇంకా మా పిల్లలైతే వెయిటింగ్ అండి. ఇంక ఇద్దరు కూడాను. ఇంకా పిల్లలకి పెట్టేసాను. మా వారికి కూడా పెట్టేసి నేను పెట్టుకున్నాననమాట. ఇంకా వేడి వేడి సంగటి నాటుకోడి కర్రీ తింటుంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. చాలా బావుంటుంది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంత మంచి కాంబినేషన్ అందులో హెల్తీ ఫుడ్ అనమాట రాగి సంగటంటే. ఇంక రాగి సంగటి, నాటుకోడి కర్రీ ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఎంత బావుంటుందసలు. ఇంక అందులోనే మాకు ఊరి దగ్గర అలవాటేనండి. ఇంక అందుకోసం అనేసి ఇంక మా వారు అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉంటారనమాట సంగటి. ఇంకా మా పిల్లలకి గూడా అలవాటే కాబట్టి వాళ్ళు గూడా నో ప్రాబ్లమ్ అండి. మేము తినము అనే మాట రాదనమాట. వాళ్ళు గూడా సంగటి ఇష్టంగా తింటారు. ఇంగా మార్నింగ్‌కి మిగిలినా కూడా అమ్మల్లాగా చేసిచ్చి గ్లాసుల్లో పోసిచ్చామంటే హ్యాపీగా తాగేస్తారండి. పెరుగు వేసి, నీళ్లు కలిపేసి సంగటి రాగి అంబల్లాగా చేసిచ్చామనుకోండి, హ్యాపీగా తాగేస్తారు మా వారు, మా పిల్లలు ఇద్దరు కూడాను. బాగా తాగుతారనమాట. నేనైతే నాకు అలవాటు లేదు రాగి అంబల్లాగా తాగడం. మా పిల్లలకు తాగేస్తారనమాట హ్యాపీగా. చూసారు గదండీ! రాగి సంగటి, నాటుకోడి కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక హాఫ్ అన్ అవర్‌లో మనకు 2 కూడా రెడీ అయిపోతాయన్నమాట. చూసారు కదా! ఈ వీడియో మీకెలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయడం మర్చిపోకండి. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కూడా నాతో అయితే కామెంట్ రూపంలో మీరు షేర్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. బాయ్ అండి.